నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టింది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సమాధానమిచ్చిన హోంమంత్రి అనిత. జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. హెరిటేజ్పై ఆరోపణలకు దమ్ముంటే సభలో ఆధారాలు చూపాలని సవాల్. పీఎం సూర్యగారి పథకంలో భాగంగా జిల్లాలో 22,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు. నీలాద్రిపురంలో ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానెల్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే. శాసనసభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపడుతుందని వివరించారు. ఈగిల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంత ముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులను కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకుని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలిసి ఒక నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 5 జిల్లాలకి సంబంధించి 1423 కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. 762 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళు 3,515 మందిని అరెస్ట్ చేశాం. వీటితో పాటు వాళ్ళ దగ్గర ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి దానిలోని చాలా పెద్ద ఎత్తున తీసుకుని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో సహకారంతో ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో 131 ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకుని పిల్లలకి కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష మన్యం జిల్లా మొత్తం చూసుకుంటే 493 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళకి మానిటర్ చేయాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర
కంటిన్యూస్ గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్లారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు, ఒక పక్క సర్వైలెన్సెస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, అవే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో కూడా మనం ముందుకెళ్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అరికట్టడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. దానికి కూడా అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లపై పగబట్టినట్టుగా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. హెరిటేజ్ కు తిరుపతి లడ్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని సంస్థను తిరుపతి లడ్డు వివాదంలోకి తీసుకువచ్చి రాధన చేస్తున్నారని దుయ్యబట్టారు. అధ్యక్ష, మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గారి 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం దెబ్బతీస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని ఇష్యూని తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు మీరు ఉన్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి. వాస్తవాలు అడగాలి. ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 22,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానల్స్ అందించినట్లు కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత సబ్సిడీ సోలార్ ప్యానల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోసె శ్రీనివాస్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 5,000 మంది మాత్రమే పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారని, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు తొలి విడత కింద 8,500 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ ని ఏప్రిల్ 19 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇదొక రివల్యూషనరీ ప్రోగ్రామ్ అని చెప్పాలి. మన సీఎం గారికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టము. అయితే టెక్నాలజీని గ్రామాల దగ్గరికి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆయన కళ ఈ రోజు ఈ విధంగా
సోలార్ ప్యానెల్స్ SC/ST ఫ్యామిలీస్ అందరికీ కూడా, SC/ST కుటుంబాలకి అందరికీ కూడా సోలార్ పవర్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు గత 1.5 సంవత్సరంగా జిల్లాలో ఉన్న కుటుంబాలకి సోలార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. PM సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ తోటి ప్యానెల్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్నారు. 2 మెగావాట్ పవర్ వరకు కూడా 60,000 సబ్సిడీ ఇస్తారు. దాని మీద ఎంత పడినప్పటికీ అది మన కన్స్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా వాళ్ళ గృహావసరాలకు వాడుకోవచ్చు. ఎక్సెస్ ఉన్నది గ్రిడ్ లో కలిపితే వారికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా వచ్చే విధంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మన జిల్లాలో ఇప్పుడు వరకు కేవలం 5,000 గృహాలకు మాత్రమే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారి యొక్క మరియు డిప్యూటీ సీఎం గారి యొక్క వినూత్న ఆలోచనల వల్ల మన జిల్లాలో ఉన్న 22,000 మంది కుటుంబాలు ఈ రోజు ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా సోలార్ విద్యుత్ అందుకోవడానికి అర్హులు అవుతున్నారు. 60,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి PM సూర్యఘర్ ద్వారా సబ్సిడీ వస్తుందో అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ SC/ST కుటుంబాలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన జిల్లాలో 260 కోట్ల రూపాయలతో 22,855 కుటుంబాలని మొదటి విడతగా ఎంపిక చేయడం అయింది. అయితే బ్యాలెన్స్ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఇంచుమించు మన దగ్గర 55,707 కుటుంబాలు మొత్తం ఉన్నారు. వారందరికీ కూడా విడతల వారీగా వస్తుంది. ఫేజ్ 1 లో ఇప్పుడు ఈ 22,855 మందికి కూడా అమలు అవుతుంది. అయితే తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే 3,273 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 8,400 కుటుంబాలు తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఉంటే వీరందరికీ 3,200 మంది కుటుంబాలకు ఇస్తున్నాము. అది మొత్తం 37 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్. ఇది 4 రోజుల్లో ఈ పని మొదలవుతుంది. ప్రతి ఇంటికి కూడా ఈ విద్యుత్ సోలార్ ప్యానెల్స్ పెడతారు. అయితే ఇందులో ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా 200 రూపాయల వరకు సర్వీస్ ఛార్జెస్ కింద వారికి ఇవ్వబడతాయి ప్రభుత్వం నుంచి. ఆ సోలార్ ప్యానెల్స్ అంతా పెట్టుకోవడం వల్ల యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ మోడల్ లో వారికి 200 రూపాయలు కుటుంబాలకి ఎంత కూడా వారి అకౌంట్ లో పడతాయి. కాన్స్టిట్యున్సీకి మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఏ కాన్స్టిట్యున్సీ అయినా పెద్దపేట వేసేటువంటి మనస్తత్వం ఉన్న కలెక్టర్ అయినా నాకు ఇంత సర్వీస్ లో పొలిటికల్ సర్వీస్ లో మేడం లాగా ఎవరో మనం ఏదైనా చిన్న పిటిషన్ పంపిస్తే ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేసి మనకి పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ తరఫున నాగరాణి గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం రాజకీయ నాయకులు ఎంత పని చేసినా అధికారులే దాన్ని ఫైనలైజ్ చేసి చేయవలసిన అవసరం ఉంది. మనం ప్రపోజల్ ఈ PM సూర్య గారిని ఒక ఇంటికి వేయాలంటే 1,80,000 అవుతుంది 4 ప్యానెల్స్ కి. కానీ ప్రభుత్వం పూర్తిగా SC/ST సోదరులకు ఉచితంగా ఇస్తా ఉంది. ఇది 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు పర్మనెంట్ గా ఉండాలి. వాళ్ళ కుటుంబం ఉన్నంత కాలం ఈ ఎక్కడా కూడా వాళ్ళు ఈ కరెంట్ అనేది కొనుక్కోకూడదు. ఈ సోలార్ ప్యానెల్స్ లైఫ్ ఉన్నంత వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ నాయకుడైనా ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు. కానీ SC/ST సోదరుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే SC/ST సోదరులకు ఉన్నటువంటి విదేశీ అంబేద్కర్ విద్యను కానీ, SC/ST సోదరు సబ్సిడీ లోన్స్ కానీ, కార్లు కానీ అన్ని కూడా ఉచితంగా ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. కానీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇచ్చిన పాప అనుకోలేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 29,000 కోట్లని SC/ST సోదరులకి మరి వాళ్ళు ప్రకటించిందంటే, బడ్జెట్ తీసుకుందంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించాలి. ఇంకా చాలా మంది మేమంతా జగన్ గారికి వేస్తాం అని మాట్లాడటం చాలా దురదృష్టకరంగా కనపడుతుంది. ఎందుకంటే మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి చెందడం కోసం మరి పనిచేసే ముఖ్యమంత్రిని ఆశీర్వదించకుండా, ప్రభుత్వం ఆశీర్వదించకుండా మనకి అన్యాయం చేసిన వ్యక్తుల్ని మనం ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.